యూపీఎస్సీ మెయిన్స్ 2022 GS2 పేపర్ ఇప్పుడే బయటకు వచ్చింది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా డైనమిక్గా చాలా తేలిగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇలా క్వశ్చన్ పేపర్ వస్తే GS2 ఈజీగా రాసేస్తారు. కొన్ని క్వశ్చన్స్ చెప్పి వచ్చిన క్వశ్చన్స్ దానికి ఆన్సర్స్ కూడా ఎలా రాయాలో ఒకసారి చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఆఫ్ మోడర్న్ లా ఇన్ ఇండియా ఈజ్ ద కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ బై ద సుప్రీం కోర్ట్. డిస్కస్ దిస్ స్టేట్మెంట్ విత్ హెల్ప్ ఆఫ్ రెలవెంట్ కేస్ లాస్. అంటే ఈ మధ్య మోడర్న్ లాలో ఒక అచీవ్మెంట్ ఏంటంటే భారతదేశంలో సుప్రీంకోర్టు ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ని కాన్స్టిట్యూషనలైజ్ చేసింది. దీనికి సంబంధించి ఈ మధ్యన కేస్ లాస్ చెప్పండి అని. మీరు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 ఇన్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని స్టార్ట్ చేయాలి ఆన్సర్ చేసి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అంటే గంగా వాటర్ పొల్యూషన్ కేసు గురించి రాయాలి. తర్వాత తాజ్ మహల్ కలర్ మారే కేసు గురించి రాయాలి. ఆ తర్వాత ఓలియం గ్యాస్ లీకేజ్ కేస్, శ్రీరామ్ ఫుడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ కేసు గురించి రాయాలి. తర్వాత ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ మీద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ రాయాలి. గంగా యమున లివింగ్ రివర్స్ అనే కాన్సెప్ట్ మీద కాంట్రవర్షియల్ జడ్జిమెంట్స్ గురించి రాయాలి. దాంతోపాటు తూత్తుకుడి టుట్టికోరిన్ ఇన్సిడెంట్ గురించి రాయాలి. దానిలో కోర్టులు ఏం చెప్తాయో గురించి రాయాలి. ఒరిస్సాలో నియమ్గిరి హిల్స్ వేదాంత మైనింగ్ కంపెనీ డోంగ్రియా కోన్స్ ఇష్యూ రాయాలి. రాసి రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఇట్ లెడ్ టు న్యూ లీగల్ jurisprudence and sensitization towards environment, and though constitution do not directly speak that pollution free environment is a fundamental right, it is considered as an implied fundamental right under article 21 of the Indian constitution అని చెప్పి కంక్లూడ్ చేసేటప్పుడు ఆర్టికల్ 48A డైరెక్టివ్ ప్రిన్సిపల్, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ప్రొటెక్టింగ్ ది ఎన్విరాన్మెంట్ గురించి రాసి కంక్లూడ్ చేయాలి. ఇది స్ట్రక్చర్ అనమాట. సెకండ్ క్వశ్చన్, దాంట్లో పాటు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ క్రాకర్స్ విషయం కూడా ఒకసారి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. స్టబుల్ బర్నింగ్ ఇష్యూ కూడా చేస్తే బాగుంటుంది అనమాట. సో సెకండ్ క్వశ్చన్, రైట్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ రెసిడెన్స్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆర్ ఫ్రీలీ అవైలబుల్ టు ద ఇండియన్ సిటిజన్స్, బట్ దీస్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. కామెంట్. ఆర్టికల్ 19 clause 1 clause D, ఆర్టికల్ 19 clause 1 clause D and article 19 clause 1 clause E, clause 1 clause D, clause 1 clause E రైట్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ రైట్ టు రెసిడెన్స్ అని చెప్తాయి. అండ్ యాజ్ నో ఫండమెంటల్ రైట్ ఇస్ అబ్సల్యూట్, దీస్ టూ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆల్సో నాట్ అబ్సల్యూట్. ఈ రెండింటికి కూడా రిస్ట్రిక్షన్స్ ఆర్టికల్ 19 clause 1 clause 5లో ఉన్నాయి. ఏమున్నాయి అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఎట్ లార్జ్ అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ లివింగ్ దేర్. నీ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, నీ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ని ఎఫెక్ట్ చేయకూడదు అనేది ఫస్ట్ థింగ్. తర్వాత అక్కడ పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకూడదు, అక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇవన్నీ రాసిన తర్వాత ఇంకొక అంశం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీరు జార్వా ట్రైబ్స్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అండమాన్ నికోబార్లో జార్వా ట్రైబ్స్, అక్కడ హ్యూమన్ సఫారీ అనే కాన్సెప్ట్ గురించి కూడా కొంత జాగ్రత్తగా రాయాలన్నమాట. తర్వాత ఇన్నర్ లైన్ పర్మిట్ గురించి కూడా రాయొచ్చు, ILP గురించి కూడా దీన్ని రాసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు నాగాస్ ఇష్యూస్, తర్వాత నార్త్ ఈస్ట్లో రైట్ టు రెసిడెన్స్ కానీ రైట్ టు మూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా రాయొచ్చు. రాసి ఆన్సర్ నీట్గా కంక్లూడ్ చేస్తే మంచిది. తర్వాత థర్డ్ క్వశ్చన్, టు వాట్ ఎక్స్టెంట్ ఇన్ యువర్ ఒపీనియన్ హ్యాస్ ద డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా చేంజ్డ్ ద గవర్నెన్స్ ల్యాండ్స్కేప్ అట్ ద గ్రాస్ రూట్స్. అంటే గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ ఇండియాకి వచ్చి అంటే కాన్స్టిట్యూషనలైజ్ అయ్యి 73rd 74th అమెండ్మెంట్ 30 సంవత్సరాలు అయింది. దాని ప్రకారం ఈ క్వశ్చన్ ఇచ్చారనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ ఆర్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేయొచ్చు. గాంధీ గారి కోర్ట్స్తో కానీ వాటిలో మంచి కోర్టుతో కూడా స్టార్ట్ చేయొచ్చు. రియల్ స్వరాజ్ డస్ నాట్ మీన్ ఎక్విజిషన్ ఆఫ్ అథారిటీ బై ఫ్యూ బట్ ఎక్విజిషన్ ఆఫ్ కెపాసిటీ బై మెనీ టు రెసిస్ట్ ద అథారిటీ వెన్ ఇట్ ఈస్ మిస్యూజ్ అని స్టార్ట్ చేసి ఎంతవరకు డీసెంట్రలైజేషన్ సక్సెస్ అయింది అంటే టు వాట్ ఎక్స్టెంట్ అన్నప్పుడు నీ ఒపీనియన్ రాయాలి. దానిలో ఫ్యాక్ట్స్ అనమాట. అంటే డీసెంట్రలైజేషన్, పొలిటికల్గా డీసెంట్రలైజేషన్ ఎంపవర్మెంట్ ఎలా వచ్చింది, ఎకనమికల్గా గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఎకనమిక్ ఎంపవర్మెంట్ ఎలా వచ్చింది, ప్రజలు సోషల్ మొబిలైజేషన్ ఎలా అయ్యారు, సోషల్ అవేర్నెస్ ఎలా వచ్చింది, ఇవి రాస్తూ ఎంతమంది ఉమెన్ పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది SC STs డీసెంట్రలైజేషన్లో భాగస్వాములు అయ్యారు, క్వాలిటేటివ్ చేంజెస్ ఎలా వచ్చాయి, ఇవన్నీ రాస్తూ కంక్లూడ్ చేయడం మంచిది. ఈ థర్డ్ క్వశ్చన్లోనే అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అండ్ హౌ ఇట్ చేంజ్ ద ల్యాండ్స్కేప్లో 15th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఫర్ ద గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ గురించి రాస్తూ సబ్సిడియారిటీ ప్రిన్సిపల్ గురించి రాయాలి. అంటే
లోకల్ లెవెల్లో పనులు, లోకల్ లెవెల్లోనే సొల్యూషన్స్ తీసుకురావడం గురించి కూడా రాయాలన్నమాట. తర్వాత ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. కొన్ని చోట్ల అంటే కేరళ మోడల్ రాయొచ్చు. కేరళలో ఆంబుడ్స్మెన్ స్కీమ్ ఆన్ కరప్షన్ గురించి, కేరళలో గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ ఎలా వర్క్ అవుతుందో మంచి రోల్ మోడల్ స్కీమ్ అనమాట. తర్వాత కర్ణాటకలో మోడల్ గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ మోడల్స్ కూడా తీసుకొచ్చి రాయొచ్చు. అలానే ఇండియా వైడ్గా ఎక్కడెక్కడైతే గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ సక్సెస్ అనేది దాని గురించి రాస్తూ దాని గురించి డేటాతో ప్రజెంట్ చేస్తే మంచిది అనమాట ఈ థర్డ్ క్వశ్చన్కి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ అ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. మనందరికి తెలుసు వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్పి. ఇక్కడ ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ రాయాలి. ఆర్టికల్ 64 గురించి రాయాలి, ఆర్టికల్ 89 క్లాజ్ 1 గురించి రాయాలన్నమాట. సో దీనిలో he regulates the debates and discussions and proceedings of the Rajya Sabha. He also decides the admission of resolutions in the House. Tarvata, he may suspend or adjourn the business of the House of Rajya Sabha. Meeku telusu. Tarvata, he also issues directions to the chairman of various committees in all matters relating to the working of the various committees anamata. Danto paatu డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అపాయింట్మెంట్లో స్పీకర్తో పాటు ఈయన కూడా పాత్ర ఉంటుంది. దాంతోపాటు రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రొసీడింగ్స్ టైంలో చైర్మన్ ప్రిసైడ్ చేయాలి. ఇలాంటి పాటలు కూడా రాయాలన్నమాట. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అన్నప్పుడు రాజ్యసభలో ఉన్న యాంటీ డిఫెక్షన్లకు సంబంధించి ఆయన ఫైనల్ కాల్ తీసుకుంటారు. ఇలాంటివి కూడా దానిలో రాయాలి. ఫిఫ్త్ క్వశ్చన్, discuss the role of National Commission for Backward Classes in the wake of its transformation from statutory body to a constitutional body. మీ అందరికి తెలుసు 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 338B యాడ్ చేసి ఎన్సీబీసీ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. అంతకుముందు స్టాట్యుటరీ బాడీ. ఫంక్షన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. దీనిలో మీరు మరాఠా రిజర్వేషన్ ఇష్యూ తర్వాత ఇది స్టార్ట్ అయిందని రాస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత యాక్చువల్గా కొత్త మ్యాండేట్ ప్రకారం మొత్తం స్టేట్ లిస్ట్లో ఉన్న బీసీలు, సెంట్రల్ లిస్ట్లో ఉన్న బీసీలు అన్నీ కూడా ఇదే చూస్తే అన్నారు. కానీ స్టేట్స్ అటానమీ పోతుందని చెప్పి స్టేట్స్ బీసీ లిస్ట్ చేసిన తర్వాత దాన్ని రాటిఫికేషన్ బాధ్యత మాత్రం ఎన్సీబీసీ చేస్తాయి. మిగతాదంతా సెంట్రల్ లిస్ట్ సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చూస్తాను అనమాట. మిగతా మ్యాండేట్ అంతా రాస్తూ ఈ మరాఠా రిజర్వేషన్ 102nd అమెండ్మెంట్ ఆర్టికల్ 338B అని రాస్తూ తర్వాత సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ, స్టేట్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ సంబంధించిన డిఫరెన్స్ రాస్తే ఆన్సర్ బాగుంటుంది. సిక్స్త్ క్వశ్చన్, ఎప్పుడు ఊహించినట్టే ఈ సంవత్సరం గతిశక్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద క్వశ్చన్ వస్తుంది అనుకున్నాం, వచ్చింది. ద గతిశక్తి యోజన నీడ్స్ మెటిక్యులస్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద ప్రైవేట్ సెక్టర్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ కనెక్టివిటీ డిస్కస్. సో మనందరికి తెలుసు ఇండియాలో కనెక్టివిటీ, లాజిస్టిక్స్ చాలా పెద్ద ఇష్యూ అని చెప్పి. అసలు లాజిస్టిక్స్ మీద ప్రాపర్గా ఇంతవరకు మనం డెవలప్మెంటే తీసుకోలేదు. అయితే ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కూడా, ఎక్స్పోర్ట్ ఎఫిషియన్సీ కూడా లాజిస్టిక్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇంటర్నల్ కనెక్టివిటీ కూడా లాజిస్టిక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు చాలా అవసరం అని చెప్పి స్టార్ట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఇంజిన్ ఫర్ డెవలప్మెంట్ అన్నట్టు స్టార్ట్ చేసినా బాగుంటుంది. ఆ లైఫ్ లైన్ ఫర్ డెవలప్మెంట్ అన్న బాగుంటుంది. ఈ ఆన్సర్లో కీవర్డ్స్ క్రెడిట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉండాలి, రెండు ఉండాలి. గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు ఉండాలన్నమాట. దీనిలో క్రెడిట్ అనే మాట అంటే ఎంతవరకు ఎవరు దాన్ని స్పాన్సర్ చేస్తారు, ఎవరు ఎంతవరకు ఇస్తారు అనే దాని మీద మీ అందరికీ తెలుసు. గతిశక్తి యోజన గవర్నమెంట్ ప్లాన్ 116 lakh crores అని చెప్పి భవిష్యత్ ప్లాన్ ఉంది గవర్నమెంట్కి. దాంతోపాటు ప్రైవేట్ టెక్నాలజీ రావటం దీనిలోకి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ బూస్ట్ చేసే ఆలోచన. అండ్ ప్రైవేట్ సెక్టర్ దగ్గర కూడా అంత డబ్బులు లేవు, అంత అంటే లాంగ్ జెస్టేషన్ పీరియడ్స్ వెయిట్ చేసి అంత డబ్బులు లేవు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. కాబట్టి గవర్నమెంట్ కొంతవరకు హ్యాండ్ హోల్డింగ్ చేయటం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయటం. ముఖ్యంగా డెవలప్మెంట్ ఫినాన్స్ అనే కాన్సెప్ట్ దీనిలో ఆన్సర్ రాయాలి. దీపక్ పారేఖ్ కమిటీ గురించి రాయాలి, రిస్క్ అలొకేషన్ గురించి రాయాలి. అంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్లో రిస్క్ అలొకేషన్ సంబంధించి ఏంటి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి విజయ్ కేల్కర్ కమిటీ రికమెండేషన్స్, ఇవన్నీ కూడా 6th క్వశ్చన్ రాస్తే బాగుంటుంది. ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 రిమైన్స్ ఓన్లీ ఎ లీగల్ డాక్యుమెంట్ వితౌట్ ఇంటెన్స్ సెన్సిటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఫంక్షనరీస్ అండ్ సిటిజన్స్ రిగార్డింగ్ డిజబిలిటీ కామెంట్. ఇది ఏదో క్వశ్చన్ అనమాట. అంటే దివ్యాంగుల యొక్క చట్టం ఉంది కదా 2016, అది ఓన్లీ లీగల్ డాక్యుమెంటే, కానీ గవర్నమెంట్లో సెన్సిటివిటీ సిటిజన్స్కి సెన్సిటివిటీ లేకుండా అది కేవలం ఒక చట్టంగా మాత్రమే మిగిలిపోద్ది, కామెంట్ చేయమని అడిగాడు. ఇక్కడ మీరు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 1996, 2016, 1995 యాక్ట్ని రీప్లేస్ చేస్తూ వచ్చింది. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ కోసం వచ్చింది. దీనిలో డిజబిలిటీ టైప్స్ 21కి పెంచారు 7 నుంచి, రిజర్వేషన్ 3 to 4% పెంచారు. తర్వాత చీఫ్ కమిషనర్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ని స్ట్రెంథన్ చేశారు.
తర్వాత డిస్క్రిమినేషన్ బై ద ఇన్స్టిట్యూషన్స్ ఇస్ ఏ రాంగ్ థింగ్ అని చెప్పారు. ఇవన్నీ చెప్తూ రావాలన్నమాట. చెప్తూ సుగమ్య భారత్ అభియాన్ అంటే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఒక 6 ఏళ్ల క్రితం గవర్నమెంట్ ఏదైతే స్టార్ట్ చేసిందో ఏంటంటే ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి, స్టేషన్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర నుంచి అన్ని యాక్సెసిబుల్గా ఉండాలని చెప్పి అది సక్సెస్ కాలేదు ఇంకా పూర్తి స్థాయిలో. ఇండియా డిజేబుల్ ఫ్రెండ్లీ ఇండియా, డిఫరెంట్ లేబుల్, డిజేబుల్డ్ అనే మాట రాయకుండా డిఫరెంట్ లేబుల్ రాస్తే బాగుంటుంది. ఇండియా కాలేదని రాస్తూనే లాస్ట్ ఇయర్ ఒక పార్లమెంటరీ కమిటీ వేశారు ఏ విధంగా ఈ సుగమ్య భారత్ అభియాన్ యాక్ట్ అన్ని వర్క్ అవుతుందని. పూర్తి స్థాయిలో అది కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇంతవరకు ఇండియా సెన్సిటైజ్ కాలేదు అని చెప్పి. మనం ఫారెన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియాలో డిసబిలిటీకి, డిఫరెంట్ లేబుల్ పీపుల్కి యాక్సెసిబిలిటీ రాలేదు. కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే SC ST యాక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందో నాన్ డిస్క్రిమినేషన్ అంత పవర్ తీసుకోవాలి. క్రియేటింగ్ కంజినియల్ ఎన్విరాన్మెంట్ తీసుకురావాలి. దాంతోపాటు ఇంక్లూజివ్ సొసైటీ, పార్టిసిపేటరీ డెమోక్రసీ రావాలి అంటే డిఫరెంట్ లేబుల్ పీపుల్ కూడా దీనిలోకి ఇంక్లూడ్ అవ్వాలి. అండ్ డిఫరెంట్ లేబుల్ అనే వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. ఆల్రెడీ దే ఆర్ ఫేసింగ్ సోషల్ నెగ్లెక్ట్ అని ఆన్సర్ కంక్లూడ్ చేయాలి. 8th క్వశ్చన్, రిఫార్మింగ్ ద గవర్నమెంట్ డెలివరీ సిస్టమ్ త్రూ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఈజ్ అ ప్రోగ్రెసివ్ స్టెప్ బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ టు కామెంట్. అంటే గవర్నమెంట్ ప్రజలకు ఏవైతే సంక్షేమం అందిస్తుందో అది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రత్యక్షంగా దాని లబ్ధిదారులకు చేకూరిస్తే బాగుంటుంది. దానికి చాలా ప్రోగ్రెసివ్ స్టెప్, కానీ దానిలో పరిమితులు ఉన్నాయి, దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు అనమాట. నిజంగా రాజీవ్ గాంధీ గారు ఒక మాట అన్నారు, ఫర్ ఎవ్రీ సింగిల్ రూపీ యు ఆర్ స్పెండింగ్ ఆన్ ద వెల్ఫేర్ స్కీమ్ ఓన్లీ 16 పైసా ఇస్ గోయింగ్ టు ద కామన్ మ్యాన్. నువ్వు వెల్ఫేర్ స్కీమ్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో 16 పైసలు మాత్రమే సామాన్యుడికి అందుతున్నాయి, లబ్ధిదారికి అందుతున్నాయి అని చెప్పి. సో నిజంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రోగ్రెసివ్ స్టెప్. దానిలో లీకేజెస్ తగ్గుతాయి, ఇంటర్మీడియట్స్ తగ్గుతారు, మధ్యవర్తులు తగ్గుతారు, తర్వాత కరప్షన్ తగ్గుద్ది, ట్రాన్స్పరెన్సీ పెరుగుద్ది, అకౌంటబిలిటీ పెరుగుద్ది, డైరెక్ట్గా లబ్ధిదారులకు డబ్బులు వెళ్తాయి. కానీ దానిలో కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ముందుగా జామ్ ట్రినిటీ ఇంకా మనకు కనెక్టింగ్ పూర్తి స్థాయిలో రాలేదు. ఎక్సెసివ్ డిపెండెంట్ ఆన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇంకా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇండియాలో చాలా మంది లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ జరగలేదు. ఇండియాలో చాలా మందికి ఫైనాన్షియల్ లిటరసీ సరిగా లేదనమాట. ఇండియాలో ఇంకా సెల్ ఫోన్ ఎలా వాడాలో తెలియదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఎలా తీసుకోవాలో తెలియదు. డిజిటల్ డివైడ్ చాలా ఉంది అర్బన్ రూరల్ ఇండియా మధ్య. తర్వాత కొన్ని సందర్భాల్లో నేను చూసాను MG నరేగా ఫండ్స్ చనిపోయిన వాళ్ళ అకౌంట్లో కూడా వెళ్తున్నాయి అనమాట. సో కాదేది కరప్షన్ అనర్హం అన్నట్టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో కూడా బోల్డ్ అంత కరప్షన్. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇంకోటి లబ్ధిదారులకు వెళ్ళినా వాళ్ళు బియ్యమో ఉప్పో పప్పో తీసుకోకుండా డైరెక్ట్గా క్యాష్ తీసుకున్నారనుకోండి, అక్కడ కూడా వాళ్ళు దాన్ని కూడా మిస్యూజ్ చేసే ప్రమాదం ఉంది. ఓవరాల్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది డెఫినెట్లీ ప్రోగ్రెసివ్ స్టెప్. అది కనుక ప్రాపర్గా యూజ్ అయ్యి ప్రాపర్గా చేరి దానివల్ల ప్రాపర్గా బెనిఫిట్ అవుతాయి. కానీ ఇండియా దానికి రెడీగా ఉందా లేదనేది పెద్ద క్వశ్చన్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇండియాలో బోల్డెన్ స్కీమ్స్ ఉన్నాయి, దాదాపు 317 స్కీమ్స్. కొన్ని పేర్లు రాస్తే బాగుంటుంది. PM కిసాన్, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, LPG సబ్సిడీస్, తర్వాత నేషనల్ ఆయుష్ మిషన్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఇవన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వచ్చిన స్కీమ్సే. 9th క్వశ్చన్, ఇండియా ఈజ్ అన్ ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ శ్రీలంక. డిస్కస్ ఇండియాస్ రోల్ ఇన్ రీసెంట్ క్రైసిస్ ఇన్ శ్రీలంక ఇన్ ద లైట్ ఆఫ్ ప్రిసీడింగ్ స్టేట్మెంట్. ఇండియా శ్రీలంకకి మంచి ఫ్రెండ్. ఇన్ఫ్యాక్ట్ శ్రీలంకాస్ బిగ్గెస్ట్ నైబర్, క్లోజెస్ట్ నైబర్ ఇస్ ఇండియా. ఖచ్చితంగా ఇండియా హెల్ప్ చేయాల్సింది, ఇండియా చేస్తుంది అనమాట. ఇండియా దాదాపు ఈ జనవరి నుంచే $3.8 బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ శ్రీలంకకి ఇచ్చింది. తర్వాత మీకు తెలుసు శ్రీలంకకి చైనాతో చాలా పెద్ద అప్పు ఉందని. ఇండియా $3.8 బిలియన్ చైనా శ్రీలంకకి ఇస్తే శ్రీలంక చైనాకు ఉన్న అప్పు తెలుసా $35 బిలియన్ అనమాట. సో ఇండియా దానిలో 2 అంటే చాలా తక్కువ % ఇచ్చినట్టే లెక్క ఓవరాల్గా. తర్వాత ఇండియా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఖచ్చితంగా ఫాలో అవుతుంది. అండ్ ముఖ్యంగా పెట్రోలియం, శ్రీలంకకి పెట్రోలియం ఆయిల్ సప్లైలో ఇండియా చాలా హెల్ప్ చేస్తున్నారు. దాదాపు $500 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ దానికి కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతోపాటు శ్రీలంకకు సంబంధించి ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ కానీ SBI బ్యాంక్ కానీ వాళ్ళకి ఎసెన్షియల్ కమోడిటీస్ కోసం వాళ్ళకి కొంత సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. IMF టాక్స్లో కూడా ఇండియా కొంత సపోర్ట్ చేసింది శ్రీలంకకి. అండ్ ఒక పక్క చూస్తే ఇప్పుడు 13th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ శ్రీలంకలో ఇంకా రాలేదు. దాని గురించి ఇండియా శ్రీలంకని ఇప్పటికీ అడుగుతుంది తమిళియన్స్ కొంత సపోర్ట్ చేయమని చెప్పి. దాంతోపాటు చైనా డెట్ ట్రాప్ డిప్లొమసీ నుంచి బయటికి రావాలని కూడా శ్రీలంక ఇండియా ఆశిస్తోంది అనమాట. 10th క్వశ్చన్, డూ యూ థింక్ దట్ BIMSTEC ఈజ్ ప్యారలల్ ఆర్గనైజేషన్ లైక్ ద SAARC? వాట్ ఆర్ ద సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ బిట్వీన్ ద టూ? హౌ ఆర్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఆబ్జెక్టివ్స్ రియలైజ్డ్ బై ఫార్మింగ్ దిస్ న్యూ ఆర్గనైజేషన్? క్వశ్చన్ 3 పార్ట్స్గా ఉంది. ఫస్ట్ 2 పార్ట్స్ కొంతవరకు రాయొచ్చు, థర్డ్ పార్ట్ బాగా ఎక్కువగా రాయాలన్నమాట. సో ఖచ్చితంగా BIMSTEC ఈజ్ ఎ ప్యారలల్ ఆర్గనైజేషన్. 1997లో స్టార్ట్ అయింది. SAARC ఇండియా పాకిస్తాన్, ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు సరిగ్గా ఫంక్షన్ కావట్లేదని
ఇన్ఫార్మల్గా ఆలోచించి మరి బిమ్స్టెక్ చేశారు. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ ఇది రాసిన తర్వాత సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ అంటే ఖచ్చితంగా బిమ్స్టెక్లో ఇట్స్ స్ట్రాటజిక్ పిల్లర్ బేస్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. దానిలో 7 పిల్లర్స్ ఉన్నాయి, 14 ఎజెండా పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ రాసి సార్క్లో ఇట్స్ మోర్ స్ట్రాటజిక్ పొలిటికల్ ఇష్యూస్ సార్క్లో ఎక్కువ ఉన్నాయి. బిమ్స్టెక్ ఈజ్ మోర్ పిల్లర్ బేస్డ్ ఆర్గనైజేషన్ అని రాయొచ్చు. సో ఓవరాల్గా ఇండియన్ ఫారెన్ పాలసీ ఆబ్జెక్టివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. యాక్ట్ ఈస్ట్ పాలసీ ఇండియాకి సర్వ్ అవుతుంది, రీజనల్ కనెక్టివిటీ పెరుగుద్ది, కళాదాన్ పోర్ట్ సిట్వే ప్రాజెక్ట్, తర్వాత ఇండియాకి సంబంధించి టెర్రరిజం, బ్లూ ఎకానమీ అని ఇవన్నీ కూడా. తర్వాత ఇండియా మొత్తం బిమ్స్టెక్ 7 పిల్లర్స్లో సెక్యూరిటీ పిల్లర్కి ఇండియా లీడర్ అనమాట. దానిలో ఇండియాకి సాగర్ కూడా కనెక్టివిటీ చేసుకోవచ్చు, మన నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కనెక్టివిటీ చేసుకోవచ్చు, రీజనల్ హెజిమోనీ సంబంధించిన అంశాల గురించి కూడా ఇక్కడ రాయొచ్చు. తర్వాత బిమ్స్టెక్ ఇస్ అ సెక్టర్ డ్రివెన్ 7 సెక్టర్ డ్రివెన్ ఆర్గనైజేషన్ అనమాట. దానిలో ఇండియా ఒక పిల్లర్కి సెక్యూరిటీ పిల్లర్కి లీడర్గా ఉంది. ఇవన్నీ రాసి నీట్గా కంక్లూడ్ చేయొచ్చు. బిమ్స్టెక్ కెన్ బి డెఫినెట్లీ బెటర్ ఆల్టర్నేటివ్ ఫర్ సార్క్, కానీ బిమ్స్టెక్ని కూడా రీజువినేట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి రాసి కంక్లూడ్ చేయాలి. అయితే దీని కంక్లూషన్ ఇంకో మాటగా రాయొచ్చు అనమాట. ఇఫ్ సార్క్ ఈజ్ అ సన్, బిమ్స్టెక్ ఈజ్ అ మూన్. అంటే సౌత్ ఏషియన్ రీజియన్లో సార్క్ ఇంపార్టెంట్, కనెక్టివిటీకి బిమ్స్టెక్ ఇంపార్టెంట్ అని కంక్లూడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సార్క్ని దెబ్బతీయకుండా సార్క్ ఈజ్ అ సన్, బిమ్స్టెక్ ఈజ్ అ మూన్ అని కంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది.